అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. రైతులు ఎన్ని అగసాట్లు పడుతూ ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమైపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా. జగన్ వచ్చి రైతులు కలిస్తే తప్పేమిటి అడుగుతా ఉన్నా. జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. అసలు రైతులందరూ కూడా అగసాట్లు పడకుండా ఉండింటే, రైతులకు సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నాడు కాబట్టి వాళ్ళ సమస్య ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుల నిధుల నుంచి ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణను వినిపిస్తా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ నేను చేస్తా ఉన్నది 2,000 మంది పోలీసులు ఇవాళ మోహరించారు. ప్రతి గ్రామంలోనూ ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమం చేశారు. ఏకంగా రైతులను గౌరవశీలతను తెలుస్తాము. మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులను బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో కూడా రైతులు పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ లో ఎవరైనా వస్తే పెట్రోల్ కూడా పోయాకండి అని పెట్రోల్ బంకులో చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, కేవలం 500 మంది మాత్రమే రావాలట, కేవలం 500 మంది మాత్రమే రైతులు నష్టపోయారని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ ప్రభుత్వం భయపడతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. రైతులతో మాట్లాడితే తప్పేముంది? రైతుల సమస్య జగన్ లేవని తప్పేముంది అని అడుగుతా ఉన్నా. రైతులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూపుతా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపుగా 300 రూపాయలు నుంచి 400 రూపాయలు తక్కువ తప్పుకున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కొబ్బరి, పొగాకు, టొమాటో, చివరికి మామిడి. ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా రావడం లేదు. ఏ రైతుకు కూడా కనీస మతంలో రాని పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇక వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి చేంజ్ ఎక్కడైనా దొరుకుతుందని అడుగుతా ఉన్నాను. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మామిడి పంట కేవలం 2 రూపాయలకి దొరుకుతా ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈరోజు నేను ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకు మామిడి పంట అమ్ముకుంటే ఇదే మండలానికి సంబంధించిన రైతులు ఉన్నారు. మామిడి పంటను అమ్ముకుంటా ఉన్న రైతులలో ఇదే రైతులనే ఉంటే అలా 2,000 రూపాయలు రావడం లేదని అంటూ ఉన్నారు. 2,000 రూపాయలు రావడం లేదని అంటూ ఉన్నారు. ఇదే రైతులకు గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట 29,000 రూపాయలు, కేజీ 29 రూపాయలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం మామిడి పంటను
ఇదే చిత్తూరు జిల్లాలో 22 రూపాయల నుంచి 29 రూపాయలకు రైతులు అమ్ముతున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు తల్లడిల్లు అవుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఏటా మామిడి కొనుగోలు కార్యక్రమం ఉన్నది. మే 10వ తారీఖు నుంచి మే 16వ తారీఖు మధ్యలో పంటల కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి. మరి ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేయలేదు కాబట్టి రైతులను తాము పండించిన పంటంతా కూడా జూన్ 2వ వారం, జూన్ 3వ వారంలో వస్తే మనం ఫ్యాక్టరీ తెరవలేదు. ఫ్యాక్టరీ 2వ వారం, జూన్ 2వ వారం, జూన్ 3వ వారంలో ఫ్యాక్టరీ తెచ్చేసరికి పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది. పంట మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట తీసుకెళ్లాల్సిన పరిస్థితులు రైతులు పంట కుండిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కుదోచక రైతులను ఫ్యాక్టరీ తెలిసే టయానికి వీళ్ళు పంట అనుకున్నామంటే వీళ్ళ రేటు 2.5 రూపాయలు 3 రూపాయలు కొనుగోలు దాచుకున్నాడు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. 52 పల్ప్ కంపెనీలు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, జూన్ 2వ వారం, మే 10, 15 తారీఖున తెరవాల్సిన ఈ ఫ్యాక్టరీలో జూన్ 2వ వారం, 3వ వారం దాకా తెలియకపోతే ఉండకపోతే మీరు ఏ గార్డెన్ కాలుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.